హాయ్ ఫ్రెండ్స్, వెబ్ స్క్రాపింగ్ అంటే ఏంటి, వాటికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ అండ్ రిక్వైర్డ్ లైబ్రరీస్ ఏంటి అనేది నా మొదటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో వాటిని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనకి పైథాన్కి సంబంధించింది ఇన్స్టాల్ చేసుకోవాలండి. సో నేను ఆల్రెడీ నా సిస్టంలో పైథాన్ లేటెస్ట్ వర్షన్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. కావాలంటే ఇక్కడ చూపిస్తాను మీకు. సో పైథాన్ 3.12 64 బిట్ వర్షన్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇందులో నేను ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేసి కమాండ్ ప్రాంప్ట్లో సో పిప్ ఇన్స్టాల్. సో మనకి వెబ్ స్క్రాపింగ్ చేయాలి అంటే పైథాన్తో పాటుగా ఫస్ట్ రిక్వెస్ట్ లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకోవాలండి. సో పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్. సో ఇది మనము ఈ పాత్కు సంబంధించి ఎంట్రీ చేయగానే ఆల్రెడీ మనకి ఇంటర్నెట్ నుండి కావాల్సిన లైబ్రరీ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ నా సిస్టమ్లో ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ వచ్చింది. సో మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీకు డౌన్లోడ్ అవుతుంది వెబ్సైట్ నుండి, పూర్తిగా దానికి సంబంధించిన లైబ్రరీ ఫైల్స్ అని వస్తాయి. పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్తో పాటుగా మళ్ళీ పిప్ ఇన్స్టాల్ బ్యూటిఫుల్ సూప్ 4 సో ఇది కూడా మనకు ఒక లైబ్రరీ అండి. సో ఈ లైబ్రరీకి సంబంధించి కూడా ఆల్రెడీ నా సిస్టమ్లో ఇన్స్టాల్ అయింది కాబట్టి సో రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫై వచ్చింది. సో బ్యూటిఫుల్ సూప్తో పాటుగా మూడోది LXML అని చెప్పాను కదా, అంటే మనం పార్స్ చేయడానికి HTML కోడ్కి సంబంధించింది బ్యూటిఫుల్ సూప్తో పార్స్ చేయడానికి LXML యూజ్ చేస్తాము. సో పిప్ ఇన్స్టాల్ LXML. సో రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫై. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ నా సిస్టంలో ఇన్స్టాల్ చేశాను, రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తాయి. నెక్స్ట్ పిప్ ఇన్స్టాల్ సిలెనియం. సో ప్రస్తుతం నేను యూజ్ చేస్తున్న వర్షన్ వచ్చేసి వర్షన్ సంబంధించింది 4.0.0.b4 అండి. ఈ వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో పిప్ ఇన్స్టాల్ సిలెనియం ఈక్వల్ టు 4.0.0.b4. సో ఇది బ్యూటిఫుల్ 4కి సంబంధించింది సపోర్టెడ్ వర్షన్. సో పిప్ ఇన్స్టాల్ సిలోనియం 4.0.0.b4. సో ఇది ఒకవేళ ఇన్స్టాల్ లేకపోయి ఉంటే ఇన్స్టాల్ అవుతుంది, ఆల్రెడీ ఒకవేళ ఇన్స్టాల్ ఉంటే ఇది కూడా మనకి చూపిస్తుంది రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని చెప్పి. సో ఈ విధంగా మొత్తం మనము రిక్వెస్ట్ మాడ్యూల్, బ్యూటిఫుల్ సూపు, LXML అండ్ సిలినియం ఇవి ఇన్స్టాల్ చేయడం జరిగింది. వీటితో పాటుగా వెబ్ పోర్టల్ నుండి నేను సిలినియం సంబంధించిన అంటే క్రోమ్ సంబంధించిన డ్రైవర్స్ కూడా ఆటోమేషన్ ప్రాసెస్ కోసం అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట. సో ఇవి మనం ముందుగా మన సిస్టంలో ఇన్స్టాల్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము వెబ్ స్క్రాపింగ్ అనేది స్టార్ట్ చేయడం ఈజీ అవుతుందండి. సో నెక్స్ట్ వీడియోలో వెబ్ స్క్రాపింగ్ ద్వారా గూగుల్ ఏ విధంగా మనము ఓపెన్ చేయొచ్చు, గూగుల్ పేజ్ ఏ విధంగా ఓపెన్ చేయొచ్చు, గూగుల్ పేజ్ ద్వారా మనం సెర్చ్ బాక్స్ యూజ్ చేసి ఈ గ్రామ్ సరస్ పోర్టల్ ఏ విధంగా ఓపెన్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి.